శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గోపానందనాథాయ నమః. శ్రీ చండీ నవసిద్ధి ప్రచారంలో భాగంగా శ్రీ మద్రేల రమణప్రసాద్ గారితో పరిచయం చేస్తున్నాను. వారికి గోపానందనాథ్ గారి వారితో ఉన్న అనుభవాన్ని మనకు తెలియజేస్తారు. వారు స్వయాన మా సోదరులు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమణప్రసాద్ గారు. శ్రీ గోపానందనాథ్ గారు, మన తాతగారైన శ్రీ గోపానందనాథ్ గారు ఈ చండీ నవసిద్ధి అనే ప్రక్రియలో చాలా రకాల సవాళ్ళను ఎదుర్కొన్నారు. అదేవిధంగా వారు ఏ విధంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా సాగిందో ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్నధ్వాంత నివారణైకతపర్విఘ్నాటవీహవ్యవాట్ విఘ్నవ్యాళకులశ్చ ప్రభేదమత్తగరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదనోపవిర్విఘ్నాబ్ధికుంభోద్భవో విఘ్నఘౌగిరిప్రచండభవనో విఘ్నేశ్వరః పాతు మాం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా పదవో వదంతి స్థానో మంద్రేషమూర్జందుహానాథేన త్వాగస్మానుపాచుష్టుతైతో ప్రణో దేవి సరస్వతే వాజేభిర్వాజినీవతి ధీనామావిత్ర్యావతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమశ్చండికాయై. శ్రీ గోపానందనాథుల వారు 1907వ సంవత్సరంలో జన్మించారు. వారు చాలా చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక ధోరణిని అలవరుచుకున్నటువంటి వారు. 24 సంవత్సరాలకే ఆయన 24 లక్షల గాయత్రి జపాన్ని పూర్తి చేసి ఆయన గురుగారి కోసం ఆయన వెతుక్కుంటూ ఆణిమలై కొండలకు వెళ్ళారు. అక్కడ వారి గురువుగారు వచ్చారు. ఆయన 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అక్కడ ఉన్నవాళ్ళని ఉన్నవాళ్ళకి ఆయన దర్శనమిచ్చి ఆయన పూర్ణ దీక్ష ఇచ్చేవారు. అలాంటిది తాతగారు ఫుల్ సూట్లో వెళ్ళినప్పుడు ఆయన ఒక రుద్రాక్షని విసిరి గోపా అని పిలిచారు. మొదటిసారి ఆయనకి అర్థం కాల. రెండోసారి ఆయన గురు చూసి ఆయన గుండెపైన విసిరేసేసరికి గోపా అని అరిచేసరికి ఆయన ఉన్న స్పృహ కోల్పోయి ఏ స్థితిలో ఉన్నారో కూడా మర్చిపోయి ఆయన ఫుల్ సూట్ వదిలేసి గురువుగారిని దర్శించుకుంటూ అలాగా ఆయనతో పాటు కొండలోకి వెళ్ళిపోయారు. కొండలోకి వెళ్తే అక్కడ ఆయన గురువుగారు ఆయనకి ఈయన సాష్టాంగం పడితే ఆయన గురువుగారు ఏం చేశారంటే ఆయన పాదాలు తీసి ఆయన మా తాతగారి ఒక శిరస్సు మీద ఉంచారు. శిరస్సు మీద అలా ఉంచగానే 72 కోట్ల సప్తకోటి మహామంత్రాలు దాంట్లోకి ఆయన మస్తిష్కంలోకి వెళ్ళిపోయాయి. ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి 24 నరసింహక్షేత్రాలు పాదచారి అయి తిరిగి నరసింహోపాసన చేయమని ఆయనకి ఆదేశించారు. అలా ఆదేశించిన మీదట ఆయన 24 నరసింహక్షేత్రాలు దర్శించి చివరికి ఉమ్మడివరం అనేటువంటి క్షేత్రంలో అక్కడ ఆయన దీక్షను విరమించారు. ఆ దీక్షను విరమించిన ఆ సమయంలో ఆయన్ని వెతుక్కుంటూ వాళ్ళ మేనమామగారు వచ్చారు. మేనమామగారు మొదట నమస్కారం పెట్టారు. ఈయన కనుక్కున్నారు దీక్షలో ఉన్నా కూడా మేనమామగారని. ఈయన తిరిగి నమస్కారం పెడితే ఎవరు మీరు అని అడిగితే నేను ఫలానా అని చెప్తే అయితే అప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా అక్కడ తీసుకొచ్చారు. ఆ సమయంలో దగ్గరికి ఏమైందంటే ఈ నరసింహస్వామి క్షేత్రం అది శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఏరా నేను రాముల వారిని దర్శించుకోవాలనుకుంటున్నాను,
ఇక్కడేమో చూస్తే నరసింహస్వామి ఉన్నారు, మరి ఏం చేయాలి, నువ్వు ఏం చేసైనా సరే నాకు రాములు వారిని దర్శింపజేసేట్టు చెయ్యి అని ఆవిడ అడిగారు. తల్లి ఆజ్ఞ కోరిక మేరగా మీదట ఆయన చేసిన పని ఏంటంటే, ఈ కాలం వ్యక్తులకి చాలా మందికి తెలియకపోవచ్చు, కళాన్యాసం అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ కళాన్యాసం అనే ప్రక్రియ ద్వారా ఆయన నరసింహస్వామిలో ఉన్న కళలన్నీ కూడా ఒక కొబ్బరికాయలోకి తీసుకుపెట్టి, తర్వాత ఏం చేశారంటే రాముల వారి కళలన్నీ ఆ నరసింహస్వామిలోకి ఆవాహనం చేశారు. ఆ 9 రోజుల పాటు అక్కడ రాములు ఉన్నది నరసింహస్వామి అయినా కళలు ఆవాహన చేయబడిన దానివల్ల అక్కడ రాముల వారే కనిపించారు. అందరూ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తన ఆధ్యాత్మిక జీవితానికి ముందుకు సాగించే ధోరణిలో సప్తసతి నవసతి, ఆ నవసతి అనే దానికి అక్కడి నుంచి మొదలు అయింది. ఆయన ఒకసారి నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, చతుర్వేదాలు చదివినటువంటి ఒక బ్రాహ్మడు ఒక ఆలయంలో వెళ్ళి ఆయన అంతా పూజ చేసిన తర్వాత వెనకాల నుంచి ఒక చిన్న సారాయి సీసా తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేయబోతే మా తాతగారు చాలా కోపడ్డారు. ఏంటిది, ఇలాగ అమ్మవారు ఉగ్రదేవత కాదు అని చెప్పేసి ఆయనకి అది కాదు ఇది అని చెప్పి అప్పటి నుంచి నవసతి మీద ఆయన ఎలాగ అని చెప్పి చూస్తే, నవసతికి చండీ కోపాస్తి దీపిక అని విద్యానంద భారతీ స్వాముల వారు రాసినటువంటి సప్తసతిని సంస్కరింపజేస్తూ రాసినటువంటి భాష్యం ఉంది. ఆ సప్తసతిని సంస్కరింపజేస్తూ రాసినటువంటి భాష్యాన్ని తీసుకొని నవసతికి దాన్ని అన్వయిస్తూ, నవసతి గురించి ఆయన ఈ 60 ఏళ్ళు కృషిలో నవసతి అంటే ఏమిటి, నవాభరణ దేవతలు, మరి నవదుర్గలు, ఇలా మొత్తము అన్నీ ఉన్నాయి కాబట్టి నవాక్షరే అయి ఉంటుంది, నవాక్షరే అయ్యింది ఇది. కానీ సప్తసతి చేస్తున్నారు, దీనికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ అంతవరకు ఆయన నవసతికి అక్కడ ఒక బీజం వేశారు. గోపానందనాథులు గారు నవసతి అనే అంశాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఆధునిక కాలంలో అనేక రకాల విపరీత ధోరణులు ఏర్పడ్డము, అది అనాదిగా నుంచే వస్తున్నది. కానీ ఈ కాలంలో ఇంకా ఎక్కువైంది. బహుశా తాతగారు ఇవన్నీ ముందుగానే దూరదృష్టితో చూసి ఈ నవసతి అనే అంశాన్ని, ఈ అవైదికమైన క్రియలను ఒక అడ్డుకట్ట వేయడానికి ఈ నవసతి అనే అంశం అనేది ప్రధానంగా ఎంచుకున్నారా, లేదా మోక్షప్రదాయకమా, లేదంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? నవసతి ఎందుకు మోక్షకారకము అనేది చెప్పాలంటే ఫస్టే దాని నవసతి యొక్క మూలము వేదంలో ఉంది. నవో నమో భవతి జాయమానోన్హాం కేతుర్షామేత్యగ్రం భాగం దేవేభ్యో విధాధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతే దీర్ఘమాయు. ఇది ఆశీర్వచన మంత్రం. కానీ దీనిలో నవ అనే పదము ఆ నవసతికి సంబంధించింది. అదొకటే కాకుండా ఇప్పుడు అమ్మవారు అద్వైత రూపిణి అని మనం ఎలా నిర్ణయించాలి అనే దానికి మనకు నవాక్షరి మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలోనే ఉంది. హే నిర్ధూత నిఖిలద్వాంతే నిత్యముక్తే పరాత్పరే చండికే త్వాం వయం బ్రహ్మా విష్ణు మహేశ్వరాః అద్వైత బ్రహ్మా విద్యాధిగమార్థం హృదయాంబుజే సంతతం చింతయామః అహం చింతయామి అని ధ్యాన శ్లోకంలోనే ఉంది. అంటే అమ్మవారు అద్వైత రూపిణి. ఇదే అద్వైత రూపిణి అనేది నిరూపించడానికి దేవీ సూక్తంలో కూడా ఉంది. దేవీ సూక్తం అనేది ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో లేదు. దేవీ సూక్తంలో ఏముంది అంటే, అహం రుద్రేభిర్వసూభిశ్చరాం యహమాదిత్యైరుత విశ్వదేవైః అని ఉంది. అసలు రుద్రుడెవరు? వీళ్ళందరూ ఎవరు లేరు, మొత్తం నేనే ఉన్నాను, శక్తి స్వరూపిణి నేను అని ఇదే మాట ఇంకో చోట ఏం చెప్తుందంటే అమ్మవారు, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపరా అని చెప్తుంది. అంటే ముందది ఒక్కటేరా, మొత్తం శక్తిని ఒకటే.
నేను ఇంకా వేరే శక్తి లేదు. కానీ ఇదే మాట నారాయణోపనిషత్తులో కూడా ఉంది. నదితీయోస్తి కశ్చిత్ అని చెప్పు నారాయణ ఉపనిషత్తులో ఉంది. అంటే మనం నవశతి గురించి చెప్తూనే మరి నారాయణ ఉపనిషత్తుకి ఎందుకు పోయామంటే అమ్మవారు అయినటువంటి చండి, అక్కడ ఉన్న నారాయణుడు ఇద్దరు ఒకటే. నారాయణ నారాయణి ఇద్దరు ఒకటే, అన్నా చెల్లెళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం చెల్లెలు గురించి ప్రస్తావన చేసినప్పుడు అన్న ప్రస్తావన చేస్తే ఆమె సంతోషిస్తుందని ఈ ప్రస్తావన చేశాను. ఇదే కాకుండా అమ్మవారు ఇంతకుముందు చెప్పిన విధంగా ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర అని చెప్పినప్పుడు నేను ఉన్నదాన్ని ఒకదే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదం చెప్తుంది. కాబట్టి ఉన్న అద్వైత స్వరూపిణి అయినటువంటి అమ్మని మోక్షప్రదాయిని, తర్వాత జ్ఞాన విజ్ఞానదాయిని. ఏ విధంగా కూడా మనకు అమ్మవారు రక్షణ మన పక్కనే ఉంటుంది. మనము ఎప్పుడైతే అమ్మ దుర్గా అని మనం అమ్మవారిని నోరారా పిలుస్తామో అమ్మవారు మన పక్కనే ఉండి మనకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. రక్షణ కల్పించడమే కాకుండా జ్ఞాన విజ్ఞానాన్ని ఇస్తుంది. అది ఎంత స్థాయిలో ఇస్తుందంటే సరస్వతి అమ్మవారు అసూయపడేంత స్థాయిలో ఇస్తుందట. అంత గొప్ప తెలివితేటలు ఇస్తుంది అమ్మవారు. అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే ఒక మోక్షము, ఒక జ్ఞానము, ఒక చదువు, ఒక తెలివితేటలు, ఒక సమయస్ఫూర్తి, ఏది కావాలంటే అది ఇవ్వగలిగేటటువంటి ఒక సామర్థ్యము అమ్మవారికి ఉంది. కాబట్టి అమ్మవారిని ఆ విధంగా ఒక మోక్షదాయిని, ఒక జ్ఞాన విజ్ఞాన ప్రదాయిని, జ్ఞానానుసంధాయిని, అనుసంధానం చేసేది. ఉత్త జ్ఞానం ఇవ్వడం కాకుండా మనకు అనుసంధానం చేసేది కూడా అమ్మవారే. కాబట్టి చండీ నవశతిని శ్రీ గోపానందనాథులు గారు ఒక మోక్ష మార్గంగా, ఒక జ్ఞాన మార్గంగా ఎంచుకున్నారు. గోపానందనాథ్ గారు వారు ఈ చండీ నవశతి అనేది పురాణాంతర్గతము, అలాగే వైదిక మార్గంలో ఉన్నటువంటి సత్సాంప్రదాయం అని వారు విన్నవించారు. అట్లా చెప్పడంలో వారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఎందుకంటే అనేక మంది వాళ్ళని వ్యతిరేకించిన వారే ఉన్నారు, అలాగే దాన్ని నమ్మి నిరంతరము పారాయణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఎటువంటివి? ఆయన ఎదుర్కొన్న ముఖ్యమైన సవాలు ఏంటంటే మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దీంట్లో రహస్యత్రయము, తర్వాత సిద్ధకుంజికా స్తోత్రము ఇవన్నీ ఏవి లేవు. తర్వాత అమ్మవారికి శాపోత్కరణ మంత్రం అనేది ఒకటి వాళ్ళు జోడించారు, అది లేదు. తర్వాత 700 మంత్రాలు అంటే పురాకల్పే నవశతి అని ఉంది. ఎప్పటి నుంచో నవశతే ఉంది. దాన్ని కేవలము హోమం చేయడం కోసం 700 మంత్రాలుగా విభజించి దాన్ని ఉవాచల మంత్రాలుగా చేసి వాళ్ళు ఒక గురు పరంపర అనేది లేకుండా ఒక ఇదే గురు పరంపర, దీనే అందరూ పాటించాలి, లేకపోతే అమ్మవారి శాపం ఇస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక భయం పెట్టేసి అందరినీ సప్తశతిలోకి దించేశారు. దించిన దానివల్ల ఏమైందంటే సప్తశతిలో ఉన్న 3 అంశాలు, ఇది ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కాకుండా 3 అంశాలు వేరే ఉన్నాయి. ఆ 3వ అంశం ఇప్పుడు ఇందాక ఒక దానిలో ఆల్రెడీ ఒకటి ప్రస్తావన చేశాను, ఇది మంత్ర విభాగం. దాన్ని అంటే ఉవాచలను మంత్రాలుగా చేశారు, అదొకటి. తర్వాత తామసి తత్ర వేదస అని ఒక మంత్రం ఉంది. అది దానికి ఇప్పుడు మనము ఒక అంశాన్ని తీసుకుంటే వేదం, ఉపనిషత్తు, పురాణం ఈ మూడిటి అన్వయం చేసుకుంటేనే దాన్ని మనం ఒక గ్రంథంగా మనము పరిగణిస్తాం. ఇప్పుడు తామసి తత్ర వేదస అనే దానికి వేద ప్రమాణం లేదు. అమ్మవారిని తామసి అని ఎలాగ చేస్తారు? దీనికి ఏంటంటే దశమహావిద్యలు, తర్వాత ఏమంటే ఈయన భాస్కర్ రాయలు రాసినటువంటి లలితా సహస్ర భాష్యము, మరి ఇప్పుడు ఈ సప్తశతి, ఇవన్నీ కూడా ఒక లైన్ ద్వారా వచ్చేసి వాళ్ళు ఏమంటే మొత్తము అమ్మవారిని తామసిగా, ఒక క్రూర శక్తిగా అని అభివర్ణించాలే తప్పితే అమ్మవారు మోక్షదాయిని, జ్ఞానానుసంధాయిని అని కాదు.
అది కాకుండా మన కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారిని ఇట్లా చేసేస్తే సరిపోతుంది అని ఒక ముద్ర వేసేసి అమ్మవారిని అక్కడికి ఆ విధంగా తీర్చిదిద్దేసి సప్తశతిని లోకల్గా గురు పరంపర అనే పేరు చెప్పకుండా వదిలేశారు. ఇదే గురు పరంపర అన్నారు. అది అసలు దానికి గురువు దాని పరంపర అనేది ఏమీ లేదు. ఎందుకు మన సదాశివ సమారంభం చెప్తాము, శంకరాచార్య మధ్యమాం అని, మరి నారాయణ సమారంభం అని చెప్తాము. ఇప్పుడు వీళ్ళకి ఏది గురు పరంపర లేదు. కానీ వీళ్ళు దీన్ని ఇలా జొప్పించడానికి కారణం ఏమంటే తాంత్రికం. తామసీ తత్రవేదస అనే దానికి వేద ప్రమాణం లేదు అని ఇందాక చెప్పుకున్నాము. అయితే దీనికి వ్యతిరేకం ఏది అంటే, దీనికి వ్యతిరేకం అంటే దీనికి పాజిటివ్ ఎఫెక్ట్గా ఉండేది ఏది? తాపసీ తత్రవేదస అని తాతగారు దాన్ని మార్చారు. తాపసీ అని ఎందుకు మార్చాలి అని దీనికి వేద ప్రమాణం ఉందా అని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మనం వాళ్ళకి వేద ప్రమాణం ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు కూడా దీనికి వేద ప్రమాణం ఉందా అని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. తాపసీ తత్రవేదస అనే దానికి వేద ప్రమాణం ఉన్నది. ఎలా ఉన్నది అంటే తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి అని దుర్గా సూక్తంలో ఉన్నది కాబట్టి తపస్సు చేత జ్వలింపబడింది కాబట్టి తాపసి అవుతుంది, కానీ తప్పితే తామసి కానేరదు అనేది తాతగారి యొక్క అభిప్రాయం. నిర్దుష్టమైనటువంటి అభిప్రాయం ఇది. ప్రపంచంలో ఎవరైనా సరే కాదని లేనటువంటి అభిప్రాయం. తర్వాత పత్ర పుష్పంగా ధూపశ్య అని ఉంది. పత్రం పుష్పం పసు పుష్పంగా ధూపశ్య ఉంది వాళ్ళ వర్షన్లో. పశు పుష్పంగా ధూపశ్య అనే దానికి వేద ప్రమాణం ఉందా అని మనం అడుగుతాం. దానికి లేదు. కానీ పత్ర పుష్పంగా ధూపశ్య అనే దాని మన తాతగారు చెప్పిన దానికి వేద ప్రమాణం ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పగలిగినటువంటి అంశం ఏంటంటే భగవద్గీతకి వెళ్ళాలి. మళ్ళీ భగవద్గీతకి నవస్థితికి ఏమి తేడా లేదు, ఎందుకంటే రెండు ఉపనిషత్ సారాలే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమంటే భగవద్గీతలో ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పాడు. కాబట్టి ఆ పత్రం పుష్పం ఫలం తోయం అనే దాన్ని ఇక్కడికి అన్వయిస్తే పత్ర పుష్పోగ ధూపస్య అన్నటువంటి ఇది ఒక మంత్రం ఇక్కడికి సరిగ్గా అన్వయం అయిపోతుంది. ఇదొకటి. తర్వాత ఉవాచల మంత్రాలు మనం మొదట చెప్పుకున్నాం. ఉవాచల మంత్రాలు ఎలాగవుతాయి? ఉవాచలు భగవాన్ ఉవాచ అంటున్నాం, అది మంత్రం ఎలాగవుతుంది? వాళ్ళు ఏంటంటే 588 ఏదో వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ 700 రావాలని చెప్పేసి మిగతావన్నీ కూడా 700 రావాలి, సంఖ్య రావాలని చెప్పేసి భగవాన్ ఉవాచ అనేది కూడా మంత్రం చేసి పెట్టారు. కానీ ఒక మంత్రం చేయాలి అంటే పదబీజ సంఖ్యారేఖాత్మకం ఇది మంత్రం అని ఉంటుంది. పదం ఒక నమశివాయ ఒక పదం, బీజం ఓం హ్రీం శ్రీం క్లీం ఇది బీజం, పదబీజ సంఖ్య అష్టాక్షరి నవాక్షరి ఇలాగా. రేఖ అంటే యంత్రం. ఒక మంత్రం ఉంటే దానికి యంత్రం ఉంటుంది, తదనుగుణంగా యంత్రం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇష్టానుసారం చేసేస్తే దానికి నీ యంత్రం ఎక్కడుంది? ఇప్పుడు భగవాన్ వాచ అనే దానికి యంత్రం ఏది? పోనీ భగవాన్ వాచ అనే దానికి ఒక ఇది ఉందనుకో, మరి దానికి ఇదేది బీజం ఏది? అలాగా అంటే అసంపూర్ణమైనటువంటి విధానంలో వాళ్ళు ఏం చేశారంటే ఉవాచలను మంత్రాలుగా అక్కడికి దాన్ని మార్చేసి వాళ్ళ ఒక అనుకున్నటువంటి 700 మంత్రాలు అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు చేశారు. అయితే ఇది మనం తాతకు తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఇప్పుడు మనం అంతవరకు తీసుకొచ్చాము. ఏదో సవాళ్ళు ఏమిటంటే ఇవన్నీ వాళ్ళు ఏమి ఒప్పుకోరు. ఇప్పుడు మనం చెప్పినటువంటి వాళ్ళు ఏమీ ఒప్పుకోరు. తర్వాత వాళ్ళు ముఖ్యంగా మనల్ని ప్రశ్నించేది ఏంటంటే ఇది ఏదో ఒక పీఠం ద్వారా దానికి శ్రీముఖం ఇస్తే దాన్ని మేము నమ్ముతూ ఉంటారు. కానీ దానికి మా నాన్నగారు హరినాథ్ బాబు గారు చేసినటువంటి కృషి ఏంటంటే ఇప్పుడున్నటువంటి శృంగేరి పీఠాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇట్లా చేసివ్వండి అని. ఆయన ఏం చెప్పారంటే సప్తసతి అనేది పొట్టకూటి కోసం, ఆత్మోన్నతి కోసం ఏదైతే ఉంటుందో అది నవసతి. అందువల్ల ఏమిటైందంటే వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఒకటి గురు పరంపర పేరు చెప్పినటువంటి వాళ్ళు చెప్పే అసంబద్ధంగా ఉన్నటువంటి మాటలు ఒకటి, ఇంకో ఇందాక చెప్పినటువంటి సిద్ధకుంజికా స్తోత్రం, రహస్యత్రయం, శాపోత్కలన మంత్రం, ఇవన్నీ మార్కండేయ పురాణంలో లేని వాళ్ళు తీసుకొచ్చి దీనిలోకి అన్వయించేసి
చేశారు. కాకపోతే తాతగారు చేసింది దీనిలో ఏమిటి కృషి అంటే ఇవన్నీ మార్చుకుంటూ వచ్చి పదబీజ సంఖ్యా రేఖాత్మక ఇది మంత్రం అనే ఒక ప్రక్రియ ద్వారా మంత్ర విభాగం చేసి 900 నుంచి 920 మంత్రాలు అయినాయి యాక్చువల్గా. కానీ దీనికి కూడా తాతగారు చెప్పినటువంటి అంశం ఏంటంటే వేదంలో ఎలాగైతే కిల మంత్రాలు ఉంటాయో, కిల మంత్రాలు అంటే అడిషనల్ మంత్రాలు, కిల అంటే వేరే కాదు, అలాగే ఈ దీనిలో కొన్ని అడిషనల్ మంత్రాలు ఉన్నాయి, అవి తప్పు కాదు. దానికి అంటే దాన్ని 21 మంత్రాలు ఉన్నాయి కానీ నేను చెప్పేసి నవశతి అనే కాన్సెప్ట్ ఎగిరిపోతున్నది కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు అని తాతగారు నాన్నగారు చెప్పినటువంటి అంశాన్ని నేను ఇక్కడ అందరికీ విశదీకరిస్తున్నాను. తాతగారైన గోపానందనాథ గారు వారి ధర్మపత్ని సీతారామమ్మ గారి వీరు ఎలా ఉండేవారు, అన్యోన్యత ఎలా ఉండేది అందరికి తెలియాలని అడుగుతున్నాను. బామ్మగారు సీతారామమ్మ గారు ఆవిడ మహనీయురాలు, గొప్ప మాతృమూర్తి. ఆవిడకి జ్వరం వచ్చిందంటే అన్నపూర్ణాష్టకం దగ్గర నుంచి దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అన్నీ కంఠాపాఠం అయిపోవాలి, చెప్పేయాలి. కాకపోతే ఆవిడ అన్నపూర్ణ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇందాక అనుకున్న ప్రకారంగా అన్నపూర్ణే విశాలాక్షి అనే ఒక కీర్తన ముత్తుస్వామి దీక్షితర్ గారి కీర్తన గుర్తొస్తుంది. ఆ అన్నపూర్ణకు మా బామ్మకు ఏమి తేడా లేదు. ఎందుకంటే నేను చూశాను కొన్ని వందల మందికి, వేల మందికి ఆవిడ అన్నం పెడుతుండగా నేను కళ్ళారా చూశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు బాగా కన్నీళ్ళు తెప్పించినటువంటి సంఘటన ఒకటి ఉంది. ఒకతను వచ్చాడు నరసరావుపేట నుంచి అర్ధరాత్రి 12 గంటలకి. అప్పుడు వచ్చి మా బామ్మని కంది పచ్చడి చేసి పెట్టమన్నాడు. అప్పుడు కూర్చొని నూరి కంది పచ్చడి అన్నం అన్నీ వండి ఆయనకి పెట్టింది. అసలు అది ఆ దృశ్యం తలుచుకుంటుంటే, నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను, ఆ దృశ్యం తలుచుకుంటుంటే కళ్ళనీళ్ళు వస్తున్నాయి నాకు. అంతటి మహనీయురాలు ఆవిడ. ఇంకోటి అదొకటి, వాళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులు అని ఒకే మాటలో చెప్పాలి. ఆవిడ ఏమనుకుంటే ఆయన అది నెరవేర్చడం, ఆయన ఏమనుకుంటే ఆవిడ నెరవేర్చడం తప్పితే రెండో మాట లేదు. ఇది చెప్పావు, ఈరోజు ఇది చెప్పావు, ఈ పని అయిపోవాలి, అయిపోతుంది, ఆయన సరే అంటాడు. ఇది ఈరోజు ఈ పని అయిపోవాలంటే ఆయన సరే అంటుంది, అంతే. మళ్ళీ దీనిలో వాగ్వివాదాలు కానీ మళ్ళీ పొరపక్షాలు కానీ ఏమి ఉండేవి కావు. అట్లాగా వాళ్ళు బతుకున్న నాళ్ళు వాళ్ళ జీవితాన్ని బ్రహ్మాండంగా సాగించారు. మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు నడిపారు. మేము ఇప్పుడు ఈ మాత్రం ఇలాగున్నామంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తప్పితే ఇంకొకటి లేదు. ఇది ఘంటాపథంగా నేను బల్లగుద్ది చెప్పగలను.